హిందూపురంలో మెగా డిఎస్సి దగా డిఎస్సి అంటూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపికా వేణురెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీకి బీఎస్పీ, ఎంఎస్ఎఫ్, ఆర్ఎస్పీ నాయకులు మద్దతు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్సి విద్యార్థుల కోసం మేము 3 రోజులు రిలే నిరాహార దీక్ష అనేది జరిపినాము. ఈ రోజు బైక్ ర్యాలీ మన హిందూపురం నియోజకవర్గంలో జరిగింది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు జరుగుతున్నాయి. దీనికి మద్దతుగా మన హిందూపురం నియోజకవర్గంలో రిలే నడిపిన రోజు కూడా స్టూడెంట్ యూనియన్, ఏఐఎస్పీ వాళ్ళు మరియు వివిధ హోదాలో ఉన్నటువంటి వివిధ స్టూడెంట్ యూనియన్లు లీడర్లు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ రోజు కూడా మీరు చూడవచ్చు, ఇక్కడ ఆర్ఎస్పీ వాళ్ళు, బిఎస్పీ వాళ్ళు, ఎంఎస్ వాళ్ళు అందరూ వచ్చి మద్దతు తెలుపుతున్నారు. డిఎస్సిలో జరిగిన మోసాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదాలో ఉన్న మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు జరుపుతున్నారు. ఈ ర్యాలీలో ఎంతమంది పాల్గొన్నారో మీరందరూ గమనిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ర్యాలీలు జరుగుతున్నాయి. లోకేష్ గారు మీరు ఇదంతా గమనిస్తూనే ఉన్నారనుకుంటున్నాను. ఎందుకంటే డిఎస్సిలో జరిగిన అవకతవకలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించారు. మెరిట్లో వచ్చిన మార్కులు రియల్లీ స్కోర్ చేసిన వాళ్ళకు రాలేదు. స్పోర్ట్స్ కోటాలో కూడా ఏదో విచిత్రమైన గేమ్లు, కార్డ్స్ గేమ్స్ ని అంతా ప్రవేశపెట్టి దానిలో గెలిచిన వాళ్ళకి, దానిలో మెడల్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు జీవో పెట్టి. ఇది ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు ఇలాంటి స్పోర్ట్స్. వాళ్లకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఏదైతే ఈ రాష్ట్రంలో 20 మంది దళితులు చనిపోయినారు, ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తుల మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఆ యొక్క దళిత బిడ్డలని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పరామర్శించాలని అని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి అనేటువంటి ఒక డిఎస్సిని ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులు కోటి కళలతో 100 కళ్ళతో ఆశపడి మేము టీచర్లు కావాలని చెప్పేసి ఉత్సాహంతో చూస్తూ ఉంటే ఈ రోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆ డిఎస్సి సీట్లను అమ్ముకునేటువంటి సందర్భంగా నెలకొంటా ఉంది. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనను వ్యతిరేకంగా తీసుకోకపోతే రాబోయే భవిష్యత్తు ప్రజా సంఘాలు గమనిస్తున్నారు. ప్రజలు గమనిస్తే ప్రభుత్వాలు కూలిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దయచేసి ఏదైతే ఈ యొక్క డిఎస్సి ఉందో నిరుపేద విద్యార్థులకు, బడుగు బలహీన విద్యార్థులకు పూర్తిగా న్యాయం కావాలని చెప్పేసి ఈరోజు మేము దళిత సంఘాలకు డిమాండ్ చేస్తాం.